సార్ ఈ పాటలు పాడుతున్నప్పుడు మీ వయసు దాదాపుగా 34-35 సంవత్సరాలు ఉంటాయేమో. మీరు 60 ఏళ్ల ఒక నిష్ఠాగరిష్ఠుడైన కర్ణాటక సంగీత విద్వాంసుడికి పాడుతున్నారు. దాన్ని ఎలా అడాప్ట్ చేసుకున్నారు సార్? అసలు కొన్నింటికి సమాధానం దొరకదండి. ఇట్స్ ఎ బ్లెస్సెడ్ ఫిల్మ్ అనడానికి నాకు నమ్మకం ఉంది భగవంతుడి మీద. నేను శంకర శాస్త్రి గారి పాత్ర ధరించిన సోమయాజుల గారి గాత్రానికి నా గాత్రానికి సంబంధం లేదు. ఆయన చాలా బ్యారిటోన్ వాయిస్. నేను ఏనాడు ఆయన గాత్రానికి అక్షరం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, స్వరం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆయన గాత్రానికి దగ్గరగా రావాలనే ప్రయత్నం చేసిందే లేదు. నేను మామూలుగా పాడాను. ఈరోజు సినిమాలోనో లేకపోతే ఆ పాట నేను వింటున్నప్పుడు నాకు సోమయాజుల గారు పాడినట్టే ఉంటుంది. అది ఎలా సాధ్యమైందంటే నాకు తెలియదండి. విశ్వనాథ్ గారు కూడా అదే $1 మిలియన్ క్వశ్చన్ ఇది. మీరు ఓంకారనాథుడు ఓం దగ్గర నుంచి చూసుకుంటే దొరకన ఇటువంటి సేవ వరకు అదే మధ్యలో అంటే సంప్రదాయ సంగీతం పాడడం కోసమని కొంచెం ఘనంగా పాడాను అంతే. ఇప్పుడు అదే చంద్రమోహన్కి పాడుతున్నప్పుడు మామూలుగా పాడాను, ఇదేగా మామూలుగానే పాడాను. బట్ అతనికి పాడినప్పుడు అలాగే ఉంది, ఈయనకి పాడినప్పుడు ఇలాగే ఉంది. అది ఏమిటంటే నాకు నిజంగా తెలియదు. కొన్ని జరుగుతాయి అలాగా, అలా జరిగిపోయింది. సో వీఆర్ ఆల్ బ్లెస్డ్. ఆ సినిమాకి సంబంధించినంత వరకు సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ అండి. దట్స్ వై ఐ సే ఇట్స్ హ్యాపెనింగ్. శివుడి కటాక్షం దానికి పరిపూర్ణంగా ఉన్నటువంటి సినిమా. మీరు ఓంకార అన్నారు కదా సార్, ఒక్క పల్లవి. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము శంకరಗಳ నిగళము శ్రీహరి పద కమలము రాగ రత్న మాలికా తరళము శంకరాభరణము శంకరాభరణము. పాడుతూ వెళ్తే అంతసేపైనా పాడుతూ ఉండొచ్చు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై రసగంగలో తానమై. చాలా గొప్ప అక్షరాలు ఇవ్వవలసినటువంటి పాట సుందరరామమూర్తి గారికి. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమి సోపానము అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమి సోపానము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఇంతకంటే వేరే అత్యద్భుతమైనటువంటి డెఫినేషన్ సంగీతానికి అక్కర్లేదు. అద్వైత సిద్ధికి అంటే భగవంతుడు మమైకం అయిపోయిన తర్వాత ఏకం అనేటటువంటి తత్వానికి, అమరత్వ లబ్ధికి భగవంతుడి సన్నిధానం చేరుకోవడానికి గానమే సోపానము. సంగీతానికి మించిన మార్గం లేదు, ఆ మెట్లే ఎక్కి వెళ్ళాలి. సత్వ సాధనకు శక్తికి, సత్యశోధనకు, సత్యం శోధించడం అంటే భగవంతుని స్వరూపాన్ని కనుక్కోవడమే, సత్యశోధనకు సంగీతమే ప్రాణం. అది ఆ తర్వాత త్యాగరాజ హృదయమై ఎంతోమంది మహానుభావులు ఆ పద్ధతిలో వారి హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నొసగు భక్తి యోగ మార్గము ముక్తి నొసగు భక్తి యోగ మార్గము మృతియలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము. ముక్తి నొసగు భక్తి యోగ మార్గము మృతియలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము అన్నది రాగము కావచ్చు, సినిమా కూడా కావచ్చు.
ఎందుకంటే ఈ సినిమా చూసి ఎన్ని షోలు మేము వెళ్ళామని టికెట్లు దాచుకొని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఈ రోజుకు ఆ సినిమా టికెట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. శంకరాభరణం అనగానే ఇలా చంపలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ఒక గొప్ప సినిమాలో ఒక మౌలికమైనటువంటి పాత్రకు పాట పాడేటటువంటి అవకాశం రావడం చాలా అరుదైన విషయం. ఎంతో గొప్ప గొప్ప మహనీయులు ఉండగా ఒక నో వాయిస్, ఇందులో అతిశయోక్తులు ఏమీ లేవండి. మీరు చాలా తక్కువగా మాట్లాడుకుంటారు మీ గురించి అని ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను నా గురించి. ఐఎమ్ ఎ నో వాయిస్, ఐఎమ్ ఎ వెరీ గుడ్ సింగర్, ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్, మేబీ ది బెస్ట్ నౌ, నో డౌట్ అబౌట్ దట్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ విల్ బీ ది బెస్ట్. ఆ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి శంకరాభరణం పాడడానికి నాకు తాహత్ ఉంది అని అనుకుంటే చాలా పొరపాటు. అంతవరకు పాడుతున్న పాటలు పాడడంలో నన్ను మించిన వాడు లేడన్నది సత్యం, లేకపోతే ఇన్నేళ్ళు ఉండేవాడిని కాదు. కానీ ఈ సినిమా పాడడానికి వేరే శక్తి కావాలి. ఆ శక్తి నా దగ్గర లేనే లేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుడు ఇచ్చాడు. సో ఈ సినిమా తీసిన సందర్భంలో నేను ఒక గాయకుడిగా ఉండడం, నాకు ఈ అవకాశం రావడం, అవార్డులు పక్కన పెట్టండి, వస్తాయి అవన్నీ కూడా. నేను ఈ సినిమా పరంగా ఒక మంచి గాయకుడిగా కీర్తింపబడడం, ఆశీర్వదింపబడడం అనేటటువంటిది ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి పుణ్యం. సభాముఖంగా చెప్పే అతిశయోక్తి వాక్యాలు కాదు. ఆనాడే నేను అనుకున్నాను ఈ సినిమా వల్ల నాకు ఈ లబ్ధి వస్తుందని. నేను మొదటే చెప్పాను ఈ సినిమా 100 రోజులు వస్తాయని. ఇవన్నీ పడికట్టు మాటలు కానే కాదు. ఈ సినిమా తీస్తున్నప్పుడు కూడా ఎలా అవుతుందో ఎలా వస్తుందో సినిమాకు పనిచేయడం మన బాధ్యత అని పనిచేసాం. సినిమా తీసిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత కష్టపడ్డారో, చాలా యాతన పడ్డారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇస్ హిస్టరీ. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.